మాకు జీర్ణకోశం సంబంధించేటువంటి వ్యాధులకి స్పెషలైజ్డ్ డాక్టర్‌గా మాకు ముఖ్యంగా మేము పోరాడేది జబ్బుతో కాదు. చాలా వరకు గూడా మేము మద్యంతో పోరాడాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క జీర్ణకోశంలో ఉండేటటువంటి అన్ని వ్యాధులకు గూడా ఏదో ఒక రకంగా ఈ ఆల్కహాల్ అనేటువంటిది కారణమవుతూ ఉంటుంది. ఆల్కహాల్ వలన శరీరంలో ఉండేటటువంటి చాలా అవయవాలు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా అది మనం తాగటం ద్వారా మొట్టమొదటిగా ఎఫెక్ట్ అయ్యేది జీర్ణకోశం కాబట్టి, జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు గానీ, లివర్‌కి సంబంధించిన వ్యాధులు గానీ, పక్కనేటటువంటి మనకి జీర్ణకోశము ఉండేటటువంటి జీర్ణాశయంలో ఆహారం జీర్ణం అవ్వటానికి ఉపయోగపడే ప్యాంక్రియాస్‌లో గానీ, ఇవన్నీ రకరకాల వ్యాధులొచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా ముఖ్యంగా మా దగ్గరికి రోగులు వచ్చినప్పుడు, రోగుల యొక్క కుటుంబ సభ్యులు గానీ వాళ్ళేంటంటే వాళ్ళు ఈయనకి డాక్టర్లందరూ మద్యం మానేయమని అడ్వైస్ చేస్తూ ఉన్నారు. ఈ మద్యం మానేయలేకపోతున్నాడు. ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. మేము ఒక గ్యాస్ట్రోఎంటరాలజీ స్పెషలిస్ట్ లాగా మేము మద్యం మానేయటానికి ఏదైతే పేషెంటు ఒక అడిక్షన్ ఉంటుందో, అడిక్షన్‌ని నుంచి పూర్తిగా బయటపడటానికి కావాల్సిన స్పెషలైజ్డ్ వైద్యం అనేటువంటిది మేము చెయ్యము. కాబట్టి నా యొక్క అడ్వైజ్ ఏందంటే దీనికి ప్రత్యేకంగా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు. మద్యం మానేయటానికి అడిక్షన్ డాక్టర్స్ అని స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళ యొక్క సహాయం తీసుకుందే పూర్తిగా దీని నుంచి బయటపడటం చాలామందికి కష్టము. ముఖ్యంగా కొంతమంది దాన్ని అడిక్ట్ అయిపోయి అది ఏమాత్రం గనుక మద్యం సేవించలేకపోతే వాళ్ళు విత్‌డ్రాయల్ సింప్టమ్స్ అయ్యి రకరకాల బాధలు పడుతూ ఉంటారు. మద్యం తీసుకుంటేనే వాళ్ళు నార్మల్‌గా అవుతారు. అలాంటి స్థితికి వచ్చిన వాళ్ళు ఎవరైనా గానీ ఉన్నట్లయితే వాళ్ళ అడిక్షన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎక్కడున్నారో అని తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటేనే కరెక్ట్ అయిన ఫలితం ఉంటదని నా యొక్క అభిప్రాయము. థాంక్ యూ వెరీ మచ్.